ఓట్లు అందరూ వేసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీకరణాలు కూడా చెప్తున్నారు, ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి, ఏమేం చేస్తారు అని చెప్పి. ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఇప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిందా లేదా అనేది ఒరిగేదే లేదు. కాబట్టి ఇప్పుడు నాకు సంక్షేమ పథకాలకి నేను అక్కడ ఏమి ఇవ్వనవసరం లేదు. మరి నా వాళ్ళు, నా బంధువులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు, వాళ్ళందరికీ ఆ అమౌంట్ అంతా ఇప్పుడు 14,000 కోట్లు ఏవైతే ఆయన సంక్షేమ పథకాలకి ముందు బటన్ నొక్కి రిలీజ్ చేసిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అందరికీ, కాంట్రాక్టర్లకి, పంచాయతీరాజ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూర్చోబెట్టుకొని ఆయనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేసుకుంటూ ఆ ఉన్న అమౌంట్ అంతా కూడా ఖాళీ చేస్తున్నారు ఖజానాని. మరి ఇది గమనిస్తారనే ఉద్దేశంతో మనుషులు దృష్టి మళ్లించడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఈ అలజడులు, గొడవలు, దౌర్జన్యాలు, ఈ డిస్టర్బెన్స్ ఎందుకు కలుగజేస్తున్నారంటే కారణము ఇదే అని